శ్రీ లక్ష్మీ నరసింహ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ మా వద్ద రాళ్ల కమ్మలు, వంకె ఉంగరాలు, పుస్తెలు 916 హాల్ మార్క్తో చేయబడను. నవరత్నాలు, జాతిరాళ్ళు, కెంపులు, పచ్చలు, ముత్యాలు, పగడాలు, సరస్కి, సీజెడ్లు మరియు అన్ని రకముల వెండి, బంగారు వస్తువులు 916 కేడిఎంలో హాల్ మార్క్ సర్టిఫికేట్తో తయారు చేసి ఇవ్వబడను. ప్రొప్రైటర్ మెగదంపురం రాంబాబు, షాప్ నెంబర్ 9928 పిఆర్ కాంప్లెక్స్, విశ్వకర్మ వీధి, వరంగల్. ఉగాది పండుగ సందర్భంగా విశ్వ బ్రాహ్మణులలో ఒక ముఖ్య వృత్తి అయిన స్వర్ణకారుల వద్ద సాంప్రదాయబద్ధమైన ఆచారాలు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ముందు రోజు నుంచే వారు తమ పని స్థలాలను శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభిస్తారు. దుకాణాలను పూర్తిగా శుభ్రం చేసి ప్రతి మూలను పరిశుభ్రంగా ఉంచుతూ పండుగకు సిద్ధమవుతారు. ప్రత్యేకంగా తమ వృత్తికి ఉపయోగించే పనిముట్లు, బంగారు, వెండి పనికి సంబంధించిన సామాన్లను ఎంతో శ్రద్ధగా కడిగి శుభ్రపరుస్తారు. అనంతరం వాటిని పసుపుతో శుద్ధి చేసి పవిత్రతను కల్పిస్తారు. ఈ ప్రక్రియలో సాంప్రదాయం, భక్తి, వృత్తి పట్ల ఉన్న గౌరవం అన్నీ ప్రతిబింబిస్తాయి. స్వర్ణకారులు తమ పనిముట్లను దేవతలుగా భావించి పూజలు నిర్వహించడం కూడా విశేషం. ఉగాది రోజు కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో పనిని ప్రారంభించాలని భావిస్తూ ఈ ఆచారాలను పాటిస్తారు. ఈ సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ వారి సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా ఉగాది ముందు రోజు జరిగే శుభ్రత కార్యక్రమాలు కేవలం పరిశుభ్రతకే కాకుండా ఆధ్యాత్మికతకు, వృత్తి పట్ల ఉన్న గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయి. ఉగాది పండుగ రోజు స్వర్ణకారుల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. ఉదయం నుంచే దుకాణాల ముందు మామిడి ఆకులతో అందమైన తోరణాలు కట్టించి పండుగ శోభను తెస్తారు. శుభ్రపరిచిన పనిముట్లను ఒక క్రమబద్ధమైన విధంగా అమర్చి వాటిని పవిత్రంగా అలంకరిస్తారు. అనంతరం మోతుకు పూలతో, వివిధ రకాల ఫలహారాలతో, నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తమ వృత్తికి ఆధారమైన పనిముట్లను దేవతలుగా భావించి ప్రత్యేకంగా పూజించడం ఈ సాంప్రదాయంలో ముఖ్యమైన భాగం. ఈ పూజల ద్వారా కొత్త సంవత్సరంలో శుభాలు కలగాలని, వ్యాపారం అభివృద్ధి చెందాలని, కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని స్వర్ణకారులు కోరుకుంటారు. సాంప్రదాయం, భక్తి, వృత్తి పట్ల గౌరవం కలిసి ఉగాది పండుగను మరింత ప్రత్యేకంగా మార్చుతాయి.
ఉగాది పండగ అనంతరం స్వర్ణకారులు ఒక మంచి రోజు చూసుకొని శుభముహూర్తంలో తమ పనులను ప్రారంభిస్తారు. ఆ రోజు ఎంతో పవిత్రంగా భావిస్తూ ముందుగా రాగితో శ్రేష్టమైన ఉంగరాలను తయారు చేస్తారు. ఈ ఉంగరాలను దేవుడి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందుతారు. అనంతరం ఆ ఉంగరాలను కుటుంబ సభ్యులకు లేదా గురువులకు సమర్పించడం ద్వారా తమ వృత్తిని ప్రారంభిస్తారు. దీనినే శుభారంభంగా భావిస్తూ మొట్టమొదటి బోని చేపించుకొని పనులను కొనసాగిస్తారు. ఈ సంప్రదాయం ద్వారా వృత్తి పట్ల గౌరవం, పెద్దల పట్ల గౌరవం, భక్తి కలిసి స్వర్ణకారుల జీవన విధానంలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. పురాతన కాలం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయ పద్ధతుల్లో స్వర్ణకారులు తయారు చేసే ఆభరణాలను ధరించడం ప్రత్యేకమైన విశేషంగా భావించబడుతోంది. ఆ ఆభరణాల్లో కేవలం బంగారం, వెండి విలువ మాత్రమే కాకుండా సంప్రదాయం, నైపుణ్యం, ఆధ్యాత్మికత కలిసి ఉంటాయి. పాత రోజులలో కుటుంబాలు స్వర్ణకారుల వద్దే ఆభరణాలు చేయించుకొని శుభముహూర్తాల్లో వాటిని ధరించడం ఆనవాయితీగా ఉండేది. దీంతో ఆభరణాలకు ఒక ప్రత్యేకమైన పవిత్రత, అనుబంధం ఉండేది. ఇప్పటి కార్పొరేట్ వ్యవస్థలో తయారైన ఆభరణాలు సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ పాత సంప్రదాయ పద్ధతుల్లో తయారైన ఆభరణాలకు ఉన్న విలువ, భావన వేరుగా ఉంటుందని చాలా కుటుంబాలు ఇప్పటికీ గుర్తిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. అందుకే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్వర్ణకారుల చేత తయారైన ఆభరణాలను ధరించడం మన సంస్కృతిని నిలబెట్టే ఒక ముఖ్యమైన అంశంగా భావించబడుతోంది. ఇలాంటి గొప్ప సాంప్రదాయాలను పాటిస్తూ వృత్తిని ఆచరిస్తున్న స్వర్ణకారుల చేత తయారైన బంగారు, వెండి ఆభరణాలు శుభకార్యాలకు అత్యంత శ్రేష్టమైనవిగా భావిస్తారు. వారి చేతుల్లో భక్తి, పవిత్రత, సంప్రదాయం కలిసిపోవడం వల్ల ఆ ఆభరణాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విలువ ఏర్పడుతుంది. ప్రస్తుత కాలంలో కార్పొరేట్ వ్యవస్థలో తయారైన ఆభరణాలు అందుబాటులో ఉన్నప్పటికీ సంప్రదాయ పద్ధతుల్లో స్వర్ణకారులు తయారు చేసే ఆభరణాలకు ఉన్న పవిత్రత, సంస్కృతి విలువలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ముఖ్యంగా మంగళసూత్రాలు వంటి పవిత్ర ఆభరణాలను ఇలాంటి సాంప్రదాయాలను పాటించే స్వర్ణకారుల చేత తయారు చేయించుకోవడం శుభప్రదంగా భావించబడుతుంది. ఇది కేవలం ఆభరణం మాత్రమే కాకుండా మన సంస్కృతి, విశ్వాసం, సంప్రదాయాల ప్రతీకగా నిలుస్తుంది.